హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ సెషన్లో ఈరోజు జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్ యొక్క రివ్యూ ఏ విధంగా ఉంది అనే అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం మీదిగా మూడోసారి ముచ్చటగా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే పూర్తయింది. సో ఈసారైనా కానీ దీనికి సంబంధించిన కీ విడుదలలో కానీ అట్లాగే ఫలితాలు విడుదలలో కానీ ఎట్లాంటి అవాంతరాలు లేకుండా విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే కీ ఇవ్వడం కానీ రిజల్ట్స్ ఇవ్వడం కానీ మెయిన్స్కు ఎంపిక చేయడం కానీ అట్లాగే మెయిన్స్ షెడ్యూల్ ఇచ్చి దాని ఎగ్జామ్ని పూర్తి చేయాలని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్లాగే ఇటు బోర్డు కానీ అటు ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మొత్తం మీదిగా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ దాదాపు అందరికి కూడా ఐడియా వచ్చింది. 4 లక్షల పైచీలకు ఆస్పిరెంట్స్ అయితే ఈ ఎగ్జామినేషన్కి అయితే వెళ్ళడం అనేది జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఈరోజు వచ్చిందాన్ని ఒకసారి మనం గమనిస్తే ఈ క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి, మరి దీనికి సంబంధించిన వాటి గురించి ఒకసారి డిస్కస్ చేస్తే రానున్న రోజుల్లో రాయబోయే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 3 ఎగ్జామినేషన్కు సంబంధించిన ఒక ఐడియా అనేది అయితే అక్కడ ఏర్పడుతుంది అండి. సో ఇంతకుముందు కంటే ప్రభుత్వము వేరేది ఉండే, ఇక్కడ ప్రభుత్వం వేరేది ఉంది, అక్కడ టీఎస్పీఎస్సీ బోర్డులో సభ్యులు వేరే వాళ్ళు ఉండే, ఇప్పుడు సభ్యులు వేరే వాళ్ళు ఉన్నారు. అట్లాగే గతంలో జరిగిన అనేక రకాల ఇష్యూస్కి ఇప్పటికీ చాలా వేరియేషన్ అనేది జరిగింది. మరి దాన్ని పోల్చుకుంటే క్వశ్చన్ పేపర్ల సెట్టింగ్ కావచ్చు, వాటికి సంబంధించిన క్వశ్చన్ ఫ్రేమింగ్ కావచ్చు, వాటన్నింటిలో ఎంతో కొంత మార్పు వచ్చినట్లుగా అయితే ఈ ఎగ్జామినేషన్ పేపర్ని చూస్తే మాత్రం మనకి ఇక్కడ కనబడుతుందండి. సార్ మరి ఓవరాల్గా ఆ పేపర్ని చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే మ్యాక్సిమం కాన్సెప్ట్ ఓరియంటేషన్లోనే పేపర్ని ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఆ క్వశ్చన్ పేపర్లో ఎక్కువగా క్వశ్చన్స్ ఈ క్రింది ప్రతిపాదనలను గమనించండి, ఈ క్రింది ప్రతిపాదనలలో సరైనవి ఏవి, సరికానివి ఏవి అనేటివి ఉన్నాయి. దాదాపుగా ప్రతిపాదనలు ఇచ్చిన తర్వాత ఏ కామా బి, బి కామా సి, ఏ కామా బి కామా సి ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు ఎక్కువ కనబడినాయండి. అదేవిధంగా ఈ క్రింది వాక్యాలను పరిగణించుమని ఇచ్చేసేసి ఆ వాక్యాలకు సంబంధించిన అంశాలపైన కూడా ఎక్కువగా అడగడం అనేది జరిగింది. క్వశ్చన్స్ ఆ విధంగానే కనబడుతున్నాయి. అదేవిధంగా మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే జతపరచుడు రూపంలో కనబడుతున్నాయండి. అదేవిధంగా అక్కడక్కడ మాత్రం సింగిల్ లైన్ క్వశ్చన్స్ని కూడా ఎక్కువగా అడిగినట్లుగానే కనబడుతుంది. మనం హిస్టరీ విషయంలో చూస్తే ఒక 4-5 ఈజీగా సింగిల్ లైన్ క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ కనబడ్డాయి. అదేవిధంగా మిగిలిన సబ్జెక్ట్స్లో కూడా పాలిటీ అట్లాంటి వాటిలో కూడా అక్కడక్కడ ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి మనకు కనబడ్డాయండి. అదేవిధంగా ఓవరాల్గా క్వశ్చన్ పేపర్లో మ్యాక్సిమం హిస్టరీ నుంచి కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినట్లుగానైతే నాకైతే కనబడిందండి. హిస్టరీ నుంచి కూడా కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఒక క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ వెరీ రిలేటెడ్గా ఉన్నట్టు, అంటే ఒకే ఏరియా పరిధిలో అడిగినట్లుగానే ఈ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ మనకు కనబడ్డాయి. అదేవిధంగా ఆప్టిట్యూడ్ నుంచి మాత్రం కొంచెం లెంతీ క్వశ్చన్స్ అడిగినట్లుగా కనబడుతుంది. ఎందుకోసం అంటే ఎక్కువగా ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఆప్టిట్యూడ్ పైన అంతా ఎక్కువగా ఫోకస్ చేయకపోవచ్చు, బట్ వాళ్ళకైతే ఇక్కడ కొంచెం డిఫికల్ట్నెస్ అయినట్లుగాను అదేవిధంగా కొంచెం టైము కిల్ అయినట్లుగానైతే క్వశ్చన్స్ అయితే కనబడుతున్నాయి. మిగిలిన వాళ్ళు ఎవరైతే దాంట్లో తరో ఉన్న వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదండి. అదేవిధంగా పాలిటీని గమనించుకుంటే అక్కడ క్వశ్చన్స్ కొంచెం ఈజీగా ఉన్నట్లుగానే కనబడుతున్నాయండి. అదేవిధంగా మోస్ట్ మన సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ విషయానికి వస్తే ఇక్కడైతే చాలామంది ఆస్పిరెంట్స్ మీ యొక్క ఒపీనియన్ ఇన్ని రోజులు ఎట్లా ఉండే ఏమో కానీ గతం నుంచి గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ 3 పేపర్లను గమనిస్తే ఈ జనరల్ సైన్స్ నుంచి అయితే మనకు మ్యాక్సిమం జనరల్ సైన్స్ అయితే ఇటు ఫిజిక్స్, ఇటు కెమిస్ట్రీ, ఇటు బయాలజీ, అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంటల్ సైన్స్ వీటన్నింటినీ కలుపుకుంటే మనము జనరల్ సైన్స్ అంటున్నాం. దాదాపు గ్రూప్స్ ఎగ్జామినేషన్స్లలో అయితే మనకు 20 నుంచి 25 క్వశ్చన్స్ని మనం ఈజీగా జనరల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి. అయితే ఈరోజు ఈ పేపర్ని గమనిస్తే మనకు జనరల్ సైన్స్లో ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి అసలు మ్యాక్సిమం 1-2 మాత్రమే ఉన్నట్లుగా మనకు అక్కడ కనబడుతున్నాయి. ఎక్కువగా ఫోకస్ చేసిందంతా కూడా జనరల్ సైన్స్లో ఎస్ఎన్టీని ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన గతంలో ఉన్న కాన్సెప్ట్స్ని తీసుకున్నాడు. అదేవిధంగా ఇప్పుడు
ట్రెండింగ్లో ఉన్న కరెంట్ ఇష్యూస్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా మనకు కనబడుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకే ఇక్కడ స్కోప్ అనేది ఎక్కువగా జరిగిందండి. రానున్న రోజుల్లో మీరు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కావచ్చు, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం ఈ జనరల్ సైన్స్ విషయంలో ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది మాత్రం ఎస్ఎన్టీనే ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. దాంట్లో మోస్ట్గా కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ అంశాలు అంటే కరెంట్ ఇష్యూస్కు సంబంధించిన అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో స్పెషల్గా డాటా ఉన్నా కానీ కొత్త రాకెట్స్ కానీ మిగిలిన వాటికి సంబంధించి పైన ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడైతే కనబడుతుందండి. అదేవిధంగా ఇక్కడ బయాలజీ నుంచి కొన్ని క్వశ్చన్లే కనబడుతున్నాయి, ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి కూడా చాలా కొన్ని క్వశ్చన్లే కనబడుతున్నాయి. దాంట్లో ఈ జనరల్ సైన్స్ నుంచి ఈవీఎస్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత ఎక్కువగా ప్రియారిటీ ఎన్విరాన్మెంటల్ సైన్స్కి ఇవ్వడం అనేది జరిగింది. ఎస్, మన భవిష్యత్ అంతా కూడా ఎన్విరాన్మెంటల్ పైన డిపెండ్ అయింది కానీ క్వశ్చన్ పేపర్స్లో ట్రెండ్స్ అనేది స్టార్ట్ అయింది. ఎస్, ఇటు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీతో కంపేర్ చేస్తే ఎన్విరాన్మెంటల్ సైన్స్ పైనే ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచే చాలా క్వశ్చన్స్ అనేవి మనకు అడగబడ్డాయి. అది కూడా కంప్లీట్గా ఈ పొల్యూషన్ ఏరియాస్ ఆ ఏరియాస్ పైనే ఎక్కువగా క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ కనబడేట్లుగా ఉన్నాయండి. సో మీ యొక్క పంతాను ఫర్దర్ ప్రిపరేషన్కి అయితే కొంచెం చేంజ్ చేసుకుంటారని నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నానండి. సో మొత్తం మీదుగా ఓవరాల్గా ఈ 150 క్వశ్చన్లను ఒక్కసారి అనాలైసిస్ మనం చేస్తే కంపల్సరీగా క్వశ్చన్ పేపర్ అనేది లాస్ట్ 2 క్యాన్సిల్ అయిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 1, 2 కంటే కూడా ఇది ఎట్లా కనబడుతుంది, మనకు మోడరేట్గానే కనబడుతుంది. నా అనలైసిస్ ప్రకారం, మన టీం మెంబర్స్ యొక్క అనలైసిస్ ప్రకారం కంపేర్ టు 2 గ్రూప్ 1 క్యాన్సిల్ అయిన దానికంటే ఇక్కడ ఈ పేపర్ అయితే మోడరేట్గానే కనబడుతుందండి. ఎస్, క్వశ్చన్స్ని గమనిస్తే అక్కడ ఎట్లుందంటే సింపుల్గా కీ మనకు ఇచ్చేటట్లుగానే కాంట్రవర్సీలు జరగకుండా, ఎస్ క్వశ్చన్స్ని డిలీట్ చేయకుండా, మల్టిపుల్ ఆన్సర్స్ ఇవ్వకుండా క్వశ్చన్ పేపర్ని ఫ్రేమ్ చేసినట్లుగా అయితే నాకు కనిపిస్తుందండి. ఎస్, లాస్ట్ 2 గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ కంటే కూడా ఈ పేపర్ అనేది కొంచెం నార్మల్గానే ఉంది. మనకు దాదాపు కీలో కూడా అబ్జెక్షన్స్ అయితే ఎక్కువగా ఉండకుండా, కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఉండకుండా, మల్టిపుల్ ఆన్సర్స్ ఉండకుండా ఉంటా అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లాగే గతంతో పోల్చితే కట్ ఆఫ్లో కూడా కొంచెం చేంజ్ చేస్తే జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. లాస్ట్ టైం కట్ ఆఫ్స్ అనేవి కొంచెం తక్కువగానే ఉన్నాయి. బట్ ఈ పేపర్ని చూస్తే మాత్రం కొంచెం కట్ ఆఫ్లో మార్కులు పెరగొచ్చని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లాగే క్వశ్చన్ పేపర్లో ఫ్యాక్చువల్ డాటా పైన కూడా మనకు మ్యాక్సిమం అడగడం అనేది జరిగింది. సో ఆస్పిరెంట్స్ రానున్న ఎగ్జామినేషన్స్లో ఈ ఏరియాస్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తే బాగుంటుందనేది నా యొక్క అంచనా అండి. ఎస్, అట్లాగే మన టీమ్ మెంబర్స్ ఫ్యాకల్టీస్ వాళ్ళు కూడా ఈ క్వశ్చన్స్ని కొంచెం అనలైసిస్ చేసేసి వాటికి సంబంధించిన కీస్ని కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇది జస్ట్ మా టీమ్ మెంబర్స్ అందరం కలిసి పేపర్ పైన తీసుకున్న రివ్యూని నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఎస్, నెక్స్ట్ సెషన్లో మేమందరం కూడా ఈ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్, వాటికి సంబంధించిన కీని ఒక ప్రైమరీ అవగాహన కొరకైతే మేమైతే మీ ముందుకు తీసుకురావడానికి అయితే రెడీగా ఉన్నామండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.